జై శ్రీమన్నారాయణ. చూడండి, భీష్మ ఏకాదశి చాలా శక్తివంతమైనది. అదే కూడా రోజు కూడా గురువారంతో కూడి వచ్చింది కాబట్టి మనకు చాలా శక్తివంతమైనది. పూజ అనేది మనం ఇలా చేసుకున్నట్టయితే ఆయన్ని మనము ప్రసన్నం చేసుకోగలుగుతాం. ఆయనతో పాటు లక్ష్మీ అమ్మవారిని కూడా మనం సొంతం చేసుకోవాలి. ఇంట్లో మనకి తాండవం చేస్తూ ఉండాలి అంటే ఏం చదవాలి, ఇవన్నీ ఎక్కడ మీరు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది. అయితే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది రావి ఆకులు. రావి ఆకుల మీద నేను 3 రకాలతోటి మనము ప్రమిదలు, బియ్యం పిండితోటి ప్రమిదలైనా చేసుకోవచ్చు. లేదు అంటే రావి ఆకు మీద ఆయన నామాన్ని మనం వేసి చేసుకున్నట్లయితే చాలా మంచిది. అయితే నేను పసుపు అంటే గురువుకు సంబంధించింది కాబట్టి పసుపులో కొంచెం గంగాజలం కానీ రోజు వాటర్ కానీ కలిపి ఇలాగా వెంకటేశ్వర స్వామి నామాన్ని వేసుకోండి. అయితే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం ఆ భీష్ముల వారే చెప్పారు. భీష్ముల వారు కృష్ణయ్యకి చెప్పిస్తాడు. కృష్ణయ్య, నేను భగవద్గీత చెప్పాను, కానీ నా గురించి నేను చెప్పుకుంటే అది అంత మంచిది కాదు కదా. మీరు వీళ్ళకి పాండవ కుమారులకి మీరు రాజ్య పాలన గురించి చెప్పమని చెప్తాడు. అయితే ఆయన అప్పుడు చెప్పటం మొదలు పెడతాడు. అయితే ఆయన పాలన గురించి చెప్పే అంత స్తోమత నాకు లేదు, కానీ కృష్ణయ్యమూర్తి గురించి నేను చెప్తానని చెప్తాడు. అయితే ఆ కృష్ణుని గురించి చెప్పేటప్పుడు ఆ లక్ష్మీదేవికి ఎంతో సంతోషం వేసిద్దట. అప్పుడు మనం కూడా విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటే విష్ణు సహస్రనామం మొత్తం కూడా ఆయన్ను పొగట్టడమే ఉంటుంది. విష్ణుమూర్తిని పొగడ్తలతో ముంచేసేలాగా ఉంటుందట. ఆ పొగడ్తలు విని అమ్మవారు ఎంతో పులకించిపోతూ ఉంటారట, సంతోషంతో ఉంటుందట. ఇప్పుడు ఎవరైనా మనము భర్తను పొగుడుతూ ఉంటే మన భార్యలకి ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే అంత సంతోషాన్ని ఇస్తూ ఉంటుందంట లక్ష్మీ అమ్మవారికి. అందువలన అంటూ ఉంటారు, విష్ణు సహస్రనామము మండలం పాటుగిన ఇంట్లో చదువుకున్నట్టయితే మనకి ఆర్థిక ఇబ్బందులు అనేది తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు. ఇలాగా బియ్యం పిండితోటి కూడా మీరు వెంకటేశ్వర స్వామి నామాన్ని వేయండి. బియ్యం పిండిలో కొంచెం పంచదార కానీ ఏదైనా కలిపి ఇలాగ నామాన్ని వేసుకుంటే సరిపోతుంది. పొడిగానైనా వేసుకోవచ్చు, మీకు వీలైతే కొంచెం గంగాజలం కానీ రోజు వాటర్ కానీ కలిపేయండి. అయితే ఆయన పొగుడుతూ ఉంటే ఆమె అలా పరవశించిపోయి ఒక ఆనందాన్ని పొందుతూ మనకి ఎప్పుడు కూడా శుభాలు జరగాలనేది ఆమె ఆశీర్వాదం అయితే మనకైతే ఉంటుందట. అందువలన చూడండి, రావి ఆకులను పెట్టుకొని మీరు వెంకటేశ్వర స్వామి పటాన్ని కానీ, లేదు అంటే ఇక్కడ మనము గంధంతో పెట్టాలి. నేను 3 రకాల నామాలని పెట్టాను, బియ్యం పిండితోటి, పసుపుతోటి, అదేవిధంగా మనము గంధం ఉంటుంది కదా, చందనంతో కూడా నేను నామాన్ని పెట్టాను 3 ఆకుల మీద. మనకి గురువారంతో వచ్చింది కాబట్టి ఇక్కడ ముగ్గురిని వేసినట్టుగా ఉంటుందన్నమాట. గురుబలం మనకు పెరగాలంటే 3 ఆకుల్లో ఇలాగ వేసుకుంటే చాలా మంచిదని చెప్తారండి. అదేవిధంగా మీరు బియ్యం పిండి ప్రమిదలు కూడా చేసుకొని అక్కడ నామాలు వేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఇలా చిట్టి ప్రమిదలతోటి దీపారాధన అయితే చేశానండి. ఇక్కడ మనం నైవేద్యం ఏదైనా పెట్టచ్చు. ఆ రోజు ఉపవాసం కూడా ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఆ రోజంతా కూడా భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం మీకు వీలైతే ఒక్కసారి కాదు 5 సార్లు కానీ 9 సార్లు కూడా చదువుకోవచ్చు. వీలైతే మీరు ఒక్కసారి చదివినా కూడా ఫలితం బాగానే ఉంటుంది. ఆ రోజు మొత్తం కూడా ఏమీ తినకుండా దీపారాధన చేసి తులసి దళాలతోటి పూజ అయితే చేసుకోండి. తులసి దళాలు అంటే అని చాలా ప్రీతికరమట భీష్ముడికి, కృష్ణుడికి కూడా, విష్ణుమూర్తికి కూడా. ఆ తులసి దళాలతోటి పూజ చేసుకొని మీరు నైవేద్యంగా కొబ్బరికాయ కానీ ఏదైనా మీకు శక్తి కొలది పెట్టుకోండి. దీపారాధన చేసి నైవేద్యంగా తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున మహానైవేద్యం పెట్టి విష్ణుమూర్తికి మీరు భోజనం చేసినట్టయితే చాలా మంచిది. అంతగా ఉండలేని వాళ్ళు సాయంత్రము మీరు అటు ఇటు కాని కాలంలో అంటే 4 ఆ టైంలో 4 గంటలకి అలాగా కొంచెం వీలైతే సగ్గుబియ్యంతో మీరు ఉప్మాలాగా చేసుకున్నా, లేదు అంటే పండు పాలు తాగి మీరు వదిలేసినా సరిపోతుందండి. భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం చాలా ప్రాముఖ్యత చెందింది. మీరు ఆ రోజు గురువారం కూడా కాబట్టి చాలా విశేషమైన రోజు కాబట్టి మీరు ఉపవాసం చేసుకొని పూజ చేసుకొని విష్ణు సహస్రనామం ఇన్నిసార్లు చదివారు అంటే అసలు మీకు ఆకలి కానీ దప్పిక కానీ ఉండదు.
మీరు కనీసం 3 సార్లు 5 సార్లు చదివారంటే లక్ష్మీదేవి ఇక మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోదనమాట. స్థిర నివాసం అయితే చేస్తుంది. అందరు దేవతలు మీ ఇంట్లోనే ఉంటారు. థ్యాంక్ యూ అండి చూసినందుకు.